కరగించి హృదయము తాకించుము కరిగించి హృదయము తాకించుము దేశమెల్లడలను దివ్యాజ్ఞచే దేశమెల్లడలను దివ్యాజ్ఞచే దోషమెల్లను కాచివేయుటకు దోషమెల్లను కాచివేయుటకు కన్యక వృద్ధులు యవ్వనులు కన్యక ఉన్నతాత్మచే నింపబడం ఉన్నతాత్మచే నింపబడం పాపులు పశ్చాత్తాపపడా పాపులు పశ్చాత్తాపపడా శోధుల మలినము పోగొట్టే శోధుల మలినము పోగొట్టే పాపము శాపములన్నియును పాపము భస్మమై కాలి నశించునట్లు భస్మమై కాలి నశించునట్లు యేసుని ప్రేమను రుచి చూడను యేసుని ప్రేమను రుచి చూడను విశ్వాసము నందు వర్ధిల్లను విశ్వాసము నందు వర్ధిల్లను పరిశుద్ధ ఆజ్ఞను పంపు దేవా పరిశుద్ధ పంపు దేవా రాజిల్లి వ్యాపింపచేయు దేవా రాజిల్లి వ్యాపింపచేయు దేవా. రండి మనము శనివారం ప్రవచితమైతే మన సహోదరి దయమణి గారి ఇంట్లో కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ సందర్భంగా ఈ కూడికని మనం ప్రార్థన కూడికగా మార్చుకొని కొంత సమయం ప్రార్థన గడిపేదాని కొరకై వాక్యాన్ని ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 142 అధ్యాయం. కీర్తన గ్రంథము 142. ఏడు వచనాలు ఉన్నాయి. 7 వచనాలు మార్చి చదువుకుందాం. కీర్తన 142 7 వచనాలు మార్చి చదువుకుందాం. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొంచున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గం నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవలసిన త్రోవలో చాడుగా పగవారు ఊరేటి ఉన్నారు. నా ఎడల యెహోవా నీకే మొరపెడుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటునే. నేను నీ నామమున కృతజ్ఞతలు చెల్లించినట్లు శిరసాల్లోని నా ప్రాణం తప్పించుము. అప్పుడు నీవు నాకు మహోపకారం చేసినట్టు చూసి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడదురు. చాలు, చదవబడిన లేఖన భాగాన్ని ప్రభాషలోంచి దీవించునుగాక. ఇక్కడ పై భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన, దైవధ్యానము అనే మాట కనబడుతుంది. చూసారా, గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన అంట. అంటే దాని అర్థం ఏంటి? ఒకనొక టైం వచ్చినప్పుడు దావీదు అంతటి వాడే గుహలోకి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. అర్థమైందా?
గుహ అనేటటువంటిది అది మీకు అనుభవాలు ఉండవు, అందులో వెళ్ళిన వాళ్ళకి మాత్రం అనుభవం ఉంటుంది. గుహ అంటే ఎలాగ ఉంటుందో అనేది. గుహ అంటే అక్కడ ఫ్యాన్లు ఉండవు, ఇలాగా లైట్లు ఉండవు, కిందేమో పురుగులు తిరుగుతూ ఉంటాయి, ఇటు చూడపోతే రాళ్ళు రప్పలు మట్టి ఉంటుంది. మీకట తెలుసు బ్రదర్ అనుకుంటారా? నా అనుభవం అది. నేను రక్షించబడినటువంటి క్రొత్త దినాల్లో ఒంగోలు కొండ ఉండేది మాకు. ఆ కొండ గుహలోకి పోయేవాడిని, ఎండ వచ్చినప్పుడల్లా గుహలో కూర్చునేవాడిని, చల్లబడినప్పుడు బయటకు వచ్చి కూర్చుండేవాడిని. అందుకనే లోన ఏమేమి ఉన్నాయో నాకు తెలుసు, బయట కూడా ఏమున్నాయో కూడా నాకు తెలుసు అన్నమాట. అయితే ఒకటి ఏంటంటే, దేవుని సన్నిధిలో ఉంటే అది గుహ కాదు, అరణ్యం కాదు, కొండ కాదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా భయం అనేది ఉండదు. ఎంత నెమ్మదిగా ఉంటుందంటే మనకి చెమట పోసినట్టు ఉండదు, ఎండ తగిలినట్టు ఉండదు. ఆ తర్వాత మరి అది అనిపించదు. ఒకసారి భక్సింగ్ గారి యొక్క సాక్ష్యం చదువుతూ, మరి ఆయనతో నువ్వు మాట్లాడావు కదా, నాతో ఎందుకు మాట్లాడకూడదు? ఆయన స్వరం వినిపించావు కదా, నాకు స్వరం ఎందుకు వినిపించకూడదని మధ్యాహ్నం 12 గంటలప్పుడు భయంకరమైనటువంటి ఎండలో ఆ కొండ మీద రాళ్ళ మీద పడి నా మోకాళ్ళు ఆ యొక్క భయంకరమైనటువంటి యొక్క కాలిపోతున్న వాటి మీద మోకాళ్ళుని తల ఆ రాత్రులకేసి కొట్టుకున్న దినాలు నాకున్నాయి. అలాగా దేవుడు నాకు వాక్యాన్ని నేర్పించాడు. అందుకనే గుహ అనేటటువంటి అనుభవము చాలా కష్టతరమైనటువంటి అనుభవం. కొన్ని సందర్భాల్లో దేవుని ప్రజలైనటువంటి వారు గుహ అనుభవంలోకి వెళ్ళక తప్పదు. ఆ సమయంలో మనం ఏమి చేయాలా? గుహ అనగా బయటకు రావడానికి వీల్లేదు, మరి లోన మనకన్నీ సదుపాయాలు లేవు. మనకు తెలుసు కదా, కరోనా టైంలో ఏమైపోయింది, అందరం గుహలోనే ఉన్నాం కదా, ఎవరి గుహలో వాళ్ళే ఉన్నాం, బయటకు కూడా రాలేకపోయినాం. పోనీ మనకిళ్ళు కాబట్టి ఒక రకంగా ఉన్నది, ఇది గుహ. ఎంత కష్టతరమైనటువంటి అనుభవం ఉన్న దావీదు వెళ్ళాడో చూడండి. అయితే ఆ సందర్భంలో ఆయన అనేకమైనటువంటి విషయాలు తన యొక్క జీవితంలో జరిగినాయి, కానీ మనం అన్నిటిని మనం ధ్యానించలేదు. ఒకడు మాత్రం చెప్తుంటున్నాం చూడండి, నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు అనే మాట కనబడుతుంటున్నది. చూసారా? రెండవది, నా కుడి ప్రక్క నిదానించుడుము, నన్ను ఎరిగిన వారు ఎవ్వరూ లేరు అనే మాట కనబడుతుంటుంది. చూసారా? మూడో విషయాన్ని మనం గమనిస్తే, నా కలిగిన బాధ అనే మాటలు కనబడుతున్నాయి. కాబట్టి దీని యొక్క అర్థం ఏంటంటే, దావీదు యొక్క జీవితంలో మరి ఒక రాజుగా తాను వెళ్ళక మునుపు, రాజ్యాన్ని పరిపాలించక మునుపు, లేకపోతే మరి అనేకమైనటువంటి యొక్క దేవుని కార్యాలు చేయబడం మునుపు, ప్రారంభం నుంచి కూడా తనను మరి అనేకమైనటువంటి దుష్టులు వెంటాడుతూ వచ్చారు. అందుకని ఏమంటున్నాడంటే, ఆయన చెప్తున్న మాటతో చూడండి, నన్ను పట్టుకొనుడుకై నేను నడుస్తున్న చోటుగా పగవారు ఉరి ఒడ్డి ఉన్నారు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన దావీదు ఎప్పుడు దొరుకుతాడురా, ఎలాగ పట్టుకోవాలా? పగవారు ఎప్పుడు కూడా మనల్ని పట్టుకోవడానికి ఊరులేస్తాడు. ఈ సహోదరుడికి ఈ సహోదరికి ఏ ఊరేస్తే ఏ వలేస్తే ఇందులోకి వస్తారా అని ఆలోచన చేస్తాడు శైతానుడు. అందుకనే అలాంటి యొక్క సందర్భంలో ఆయన చేసినటువంటి పని ఏంటంటే, ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టాడు గుహలో. ప్రియమైన సోదరులారా, దేవుడు మనకు గుహ ఇవ్వలేదు కానీ మంచి ఆలయం ఇచ్చాడు, శ్రేష్టమైనటువంటి యొక్క ఆలయం. ఫ్యాన్లు, లైట్లు, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రభు మనకిచ్చాడు. ఇలాంటి యొక్క స్థితిలోకి వచ్చి కూడా మనం ప్రార్థన చేయలేకపోతున్నామంటే ఎంతో మనం మరి బాధపడవలసినటువంటి విషయం. అందుకని ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆయన యొక్క సన్నిధిలో ఆయన పట్టుకొండు కొరకై చాటుగా ఉరిలు తప్పించుకోవాలనుకుంటే ఎవరైనా నాకు తప్పిస్తాడని అటువైపు ఇటువైపు చూశారట. అటువైపు ఇటువైపు చూస్తే ఒక్కరైనా కనబడ్డారా? ఒక్కరూ కనబడలా. నన్ను ఎరిగిన వారు అనే మాట చూడండి, ఎంత బాగుంది ఆ మాట, ఎంత బాగుంది చూసిరా. నా కుడి ప్రక్క నిదానించుడుము, నన్ను ఎరిగిన వాడు ఒకడును నాకు. కాబట్టి దాని అర్థం ఏంటంటే, మనకు అన్నీ బాగున్నప్పుడు బాగా మన దగ్గరికి వస్తారు, మనం ప్రేమిస్తారు, మనకు సహాయపడతారు, అన్ని విధాలు బాగానే ఉంటుంది. అయితే మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు బాధ వచ్చినప్పుడు, మనం నిస్సాయ స్థితిలో ఉన్నప్పుడు
వారు చాలా జ్ఞానంగా మన దగ్గర నుంచి తప్పించుకోపోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వీళ్ళతో ఉంటే నేను ఏదైనా సహాయపడాలా, వీళ్ళకి ఏదైనా నేను చెయ్యాలా అనేటటువంటి ఒక తలంపుతోటి వాళ్ళు చాలా జ్ఞానంగా దూరం అయిపోయినారు దావీదుకు. దావీదు ఎంత గొప్పవాడండి, యవనస్తుడు. ఫిలిస్తీన్ల పక్షంగా నిలబడి, ఇశ్రాయేలు పక్షంగా నిలబడి ఫిలిస్తీన్లను ఓడించి రాజ్యానికి విజయాన్ని తీసుకొని వచ్చి ఫిలిస్తీన్ చేతులను ఇశ్రాయేలును విడిపించి ఎంత గొప్ప పని చేసినటువంటి వాడు. మరి ఆయన దగ్గర ఎవరు లేరంటే నమ్ముతావా? మరి అంతటా ఆయన దగ్గర లేకపోతే సహోదరా సహోదరి, నా దగ్గర ఎవరు లేరు, నాకెవరు లేరు, అందరు నన్ను విడిచిపెట్టారేమో, దేవుడు కూడా నన్ను విడిచిపెట్టారు అనుకుంటా ఉంటాం కదా మనం చాలాసార్లు. ఇవన్నీ కూడా మన పితరుల యొక్క అనుభవాలు మనకు వచ్చినప్పుడు మనం ఏమి చేయాలనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ మాట నేను చాలాసార్లు చదువుకుంటాను. నన్ను ఎరిగిన వాడు ఒక్కడున్న ఒక లేకపోయినాడంటే అర్థం ఏమిటి? ఒక్కరు కూడా లేరా? మనకు ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ బాధ వచ్చినప్పుడు, ఆ ఒంటరితనం వచ్చినప్పుడు ఎవరు లేరా? మనకైతే ఉన్నారు. ఇప్పుడు నాకు బాధ వచ్చినప్పుడు మీ అందరూ ఉన్నారు, చాలా నన్ను ఆదరించారు, చాలా ధైర్యపరిచారు, నన్ను నడిపించారు, నాతో ఉన్నారు. ఎన్నో విధాలుగా తిరిగి నేను ఈ స్థాయిలోకి వచ్చి మళ్ళీ వాక్యం చెప్తున్నానంటే మీరు ఎంతోమంది నాకు తోడుగా ఉంటూ వచ్చారు. కానీ దావీదు చెప్పేటటువంటి మాట ఎలాగ ఉందంటే ఆయనకెవరు లేరు, ఆయనకెవరు లేరు. అందుకనే ఏమైపోయినాడు తెలిసిన? కృంగిపోయినాడు. ఎంతగా కృంగిపోయినాడంటే నిరాశలోకి వచ్చాడు, నిస్పృహలోకి వచ్చాడు. ఏంటి ప్రభువా, నా పరిస్థితి ఇలాగైపోయింది, ఎవరో నన్ను అందరూ విడిచిపెట్టేస్తున్నారు, నాకు ఇప్పుడు ఎవరు తోడు లేడు ప్రభువా, నేనేం చేయాలయ్యా ఈ పరిస్థితిలో? పోనీ ఏదో నేను ఒంటరిగా బ్రతకాలనుకుంటేమో గురులేసుకొని నా కొరకు ఎదురు చూస్తుంటున్నారు, వారు ఎలాంటి వాళ్ళు అని నేను కానీ చూస్తే, చదవండి 6వ వచనంలో ఏముంది? 6వ వచనం చదవండి. నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవియొగ్గుము, అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. మనలను తరిమే వాళ్ళు సామాన్యులు కాదు, మనకంటే బలిష్ఠులు వాళ్ళు, మనకంటే శక్తి గల వాళ్ళు. మనం చాలా విషయాల్లో మనం చేసే పొరపాటు ఏంటంటే వాళ్ళంతలే వీళ్ళంతా అనుకుంటాం. వాళ్ళు కాదు వీళ్ళు కాదు జరిగేటటువంటిది. వాళ్ళ లోపల ఒక శక్తి ప్రవేశిస్తుంది. అదే నేను చెప్తూ ఉంటాను, లోతైనటువంటి విశ్వాసి, లోతైనటువంటి సేవకుడు ఒక మనిషిని చూడడం, ఆ మనిషి లోపల ఉన్నది చూడగల శక్తి దేవుడు ఇస్తాడనమాట. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది ఒక ఆత్మీయ విషయాన్ని చూసినప్పుడు ఆ ఆత్మ ద్వారా అతని లోపల దేవుని యొక్క కార్యం ఎంతగా జరుగుతున్నదనేది తెలుసుకుంటాడు. అదే ఆత్మ ద్వారా ఇతనిలో శైతాను ఎంత కార్యం చేస్తున్నాడో అది కూడా తెలుసుకుంటాడు. దాని ఇంగ్లీష్లో ఏమంటే డిజర్న్ స్పిరిట్ అంటారు. కనుక వివేచనాత్మ అంటారు. వివేచనాత్మ అంటే ఏంటి? వివేచించగలుగుతాడు. అందుకని ప్రియులారా, ఏమన్నాడు? నాకంటే బలిష్ఠులయ్యా అంటే దాని అర్థం ఏంటి? నేను బలహీనుడును. చూడండి, దావీదు యొక్క విషయంలో ఒంటరివాడైపోయినాడు, బలహీనుడైపోయినాడు, కృంగిపోయినాడు, బాధల్లో ఇరుక్కున్నాడు. అందుకంటే గొప్పవారమా మనము? అందుకంటే మనం శ్రేష్ఠులమా మనము? అంతకంటే భక్తిపరులమా మనము? కాదే. అందుకని ఇంకో మాట కూడా అంటాడు అక్కడే, చూడండి మళ్ళా ఆయన ఏమంటున్నాడో ఆ మాట కూడా చూద్దాం. 42లోనే అక్కడ చూస్తే 4వ వచనం చూడండి. 4వ వచనంలో 42:4 ఇంకో విషయం చూస్తే ఆశ్రయమే లేదట. ఆశ్రయం లేనటువంటి పరిస్థితి. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోనన్న, ఆశ్రయము అనేది ఇప్పుడంటే ఎవరో మనం వెంటబడుతున్నప్పుడు, ఎవరో మనం కొట్టడానికి, ఎవరో మనం చంపించడానికి వచ్చే మనం వెళ్ళి దాగేటటువంటి స్థలాన్ని ఆశ్రయము అంటాం. అప్పుడు అక్కడ ఏం చేస్తారంటే కొంతమంది ఉండేసి మనకు ప్రొటెక్షన్గా నిలబడతారు. ఎట్లా పోలీస్ డిపార్ట్మెంట్ నిలబడతారు అట్లా నిలబడతారు, ప్రొటెక్షన్గా నిలబడతారు. కానీ ఆయనకి ఆశ్రయం లేదు, అనగా స్థలము లేదు.
రెండవదిగా ఎవరన్నా తోడున్నారంటే తోడు లేరు. మూడవదిగా ఇంకా ఏముంది ఆయన పరిస్థితి అంటే జాలి పడేవాళ్ళు కూడా లేరంట. ఇది ఇంకా మరీ ఘోరం. సరే తోడు లేకపోతే లేకపోడు కానీ అయ్యో పాపము అనే ఒక వ్యక్తి కూడా లేడు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు మనకు సహాయపడకపోయినా కూడా జాలి పడతామంటారు. అయ్యో ఆ సహోదరి చాలా కష్టంలో పోతున్నాడే, ఈ సహోదరు కొంచెం కష్టంలో పోతున్నారే, వీళ్ళు శ్రమలు కూడా వెళ్ళిపోతుంటున్నారే అని కొంత జాలి పడేవాళ్ళన్నా కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి మనం చూస్తే జాలి పడేవాళ్ళు కూడా లేరు, జాలి పడేవాళ్ళు లేరు. కాబట్టి నా ప్రియమైన సుదృఢా, ఇక్కడ ఉన్నటువంటి తలంపు ఏంటంటే మనం ఇక్కడ కూర్చున్న మనలో ఎవరైనా సరే దావీదు కంటే నీతిమంతులు కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోనండి. లేక ఆయనకు వచ్చినటువంటి యొక్క కష్టాలు శ్రమలో మనకు వచ్చినవి చాలా తక్కువ అని గుర్తుపెట్టుకోండి. ఇటు పరిస్థితుల మధ్యలో ఆయన చేసినటువంటిది రెండో భాగంలోకి వెళుతూ ఉంటున్నా. చూద్దామండి 142వ దావీదు కీర్తనలో ఆయనకు వచ్చిన పరిస్థితుల గురించి మీ కొరక జస్ట్ ప్రార్థన కొరకు కాబట్టి కొన్ని విషయాలే చెప్పాను. ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి విషయాలు మనం చూద్దాం. 142 ఒకటి వచ్చింది చదవండి. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో చూద్దాం. ఏం చేస్తాడమ్మా? మొదట ఏం చేస్తున్నాడు? మొర పెడుతున్నాడు. రెండవది ఏం చేస్తున్నాడు? బ్రతిమలాడుతున్నాడు. కాబట్టి ప్రార్థనలో ఊరికే 4 మాటలు టక అప్పచెప్పడమే కాదు, అయ్యా అమ్మ అయ్యా అమ్మాయ్యా అమ్మాయ్యా అంటాం కాదు. అక్కడ బాగా నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు 3 ఉన్నాయి. తర్వాత వచ్చిన కూడా చూడండి, ఆ పాఠం కనబడుతుంది. రెండవ వచనము ఎట్లా మొదలుపెడుతున్నాడు చూద్దాం. చూడండి, వినయముగా ముందేమో బ్రతిమలాడుతున్నాడు అంటున్నాడు. వినయముగా బ్రతిమలాడటం కూడా కాదు, బహు వినయముగా అంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలన్నప్పుడు మొరపెట్టాలి. మొరపెట్టడం అంటే ఏంటంటే, ఒక బిడ్డ వస్తారు, అమ్మ నాకు అది కావాలమ్మా అంటారు. వాళ్ళ అమ్మ పట్టించుకోదు. మళ్ళీ వస్తుంది, అమ్మ నాకు అది కావాలా అంటారు. మళ్ళీ పట్టించుకో, అమ్మ పనిలో అమ్మ ఉంటుంది, బిడ్డ పనిలో పెట్టుంటారు. ఇక ఏం చేస్తామంటే అమ్మ చీర లాగుతూ ఉంటుంది. ఆ బిడ్డ లాగి నాకు అది కావాలని ఇసుకిస్తూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే, మొరపెట్టడం అనగా విడిచిపెట్టకుండా దాని కొరకై ప్రార్థన చేయాలా. ఏ సమస్య కూడా నువ్వు వెళుతున్నావో, ఏ కష్టం కూడా నువ్వు వెళుతున్నావో, ఏ బాధ కూడా నువ్వు వెళుతున్నావో, ఏ ఇబ్బంది ఇరుకు కూడా నువ్వు వెళుతున్నావో, ఏ పరిస్థితి కూడా నువ్వు వెళుతున్నావో, ఏం చేయాలంటే, అయ్యా ఈ పరిస్థితి నుంచి నేను విడుదల పొందాలంటే మొరపెట్టాలా. రెండవదిగా బ్రతిమలాడుకోవాలా. బ్రతిమలాడుకునేది వేరు, మొరపెట్టేది వేరు. ఎప్పుడైతే ఆ యొక్క దానికి మనకు జవాబు ఇవ్వకుండా పోతారో, మన మాట అంగీకరించకుండా, మనం అడిగేది ఇవ్వకుండా, ఇలాంటి పరిస్థితి ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే బ్రతిమలాడుకోవాలా. ఏదైనా అడిగామనుకోండి, అబ్బాయి కొంచెం నీళ్ళు ఇరా అన్నాను అనుకోండి, అడే పట్టించుకోలేదు. మరి బాబు కొంచెం నీళ్ళు ఇరా అన్నారు అనుకోండి, అటు ఇటు చూసుకుంటా ఉన్నాడు అనుకోండి, అప్పుడు బ్రతిమలాడుతాడు. అయ్యా నాయన కొంచెం నీళ్ళు ఇరా, దప్పికైపోతుందిరా, కొంచెం నీళ్ళు అంటే అలాగా సరే తీసుకొని వస్తానంట. అలాగా ప్రార్థనలో కూడా అనేక విధాలైనటువంటి ప్రార్థన మనం నేర్చుకోవాలా ప్రియులారా. అప్పచెప్పే ప్రార్థన కాదు, ఒకే రకమైనటువంటి ప్రార్థన కాదు. వినయంగా ప్రార్థన చేసుకోవాలా, బ్రతిమలాడుతూ ప్రార్థన చేసుకోవాలా, మొరపెడుతూ ప్రార్థన చేసుకోవాలా, కన్నీటితో ప్రార్థన చేసుకోవాలా, అడుగుతూ ప్రార్థన చేసుకోవాలా, ఏడుస్తూ ప్రార్థన చేసుకోవాలా. అనేక విధాలు ఉన్నాయి ప్రార్థనలో, దేని యొక్క వాక్యంలో. కాబట్టి బహు వినయముగా ప్రార్థిస్తున్నాడు, బ్రతిమలాడుకుంటున్నాడు. అయ్యా నేను చూడాలనుకుంటే ఎవ్వరు లేరయ్యా నాకు తోడు. రెండవదిగా చూస్తే నా మీద జాలి పడేవాళ్ళు కూడా లేరయ్యా. మూడవగా చూస్తే ఆశ్రయపురం లేదయ్యా, నాకు ఎడైనా దాక్కుంటానంటే నాకు ఎలాంటి ఆశ్రయం లేదయ్యా. ఒకనొక రోజున నేను ఇప్పుడు చెప్పిన రీతిగానే కావల్లో డిగ్రీ చదివేది 4లో అరణ్యానికి వెళ్ళాను. అక్కడ చిట్టడవి అని ఉంటుంది మాకు. సాయంకాలము 5 గంటలు కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ముఖం అది కడుక్కున్న తర్వాత ఫ్రెష్గా తయారై సాయంకాలం 1 గంట ప్రార్థన చేసుకోవడానికి చిట్టడవికి వెళ్ళేవాడిని. నేను అక్కడ వెళ్ళిన తర్వాత ఆ అడవిలో ప్రార్థన చేసుకున్నప్పుడు మేఘాలు కమ్మినప్పుడు
అయ్యో మేఘాలు కమ్మినే, వర్షం వచ్చేటట్టుగా ఉంది, త్వరగా వెళదామని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నా. వచ్చి మా హాస్టల్కి వచ్చే లోపల భయంకరమైనటువంటి వర్షము, భయంకరమైనటువంటి మెరుపులు, భయంకరమైనటువంటి పిడుగులు. కళ్ళతో చూడలేకపోతున్నాను, కళ్ళు తిరిగి పడిపోతున్నాయి. ఏమి చేయాలో నాకు అర్థం కాలేదు. ప్రభువా, నేను ప్రార్థన చేసుకోవడానికి వచ్చాను. వర్షం తడిసిపోయాను కానీ మెరుపులు చూడలేకపోతున్నాను. ఈ ఉరుములను, ఈ యొక్క భయంకరమైనటువంటి పిడుగులు పడుతున్న ఇంతంత అగ్నిలా కనబడుతున్న ప్రభువా, నేను చూడలేకపోతున్నానని అలాగా పరిగెత్తుకుంటే మాకు ఎన్సిసి ఒక వాల్ అనేది ఉంటుంది. అక్కడ పోలీసులకు ఉన్నట్టు ఒక వాల్ ఉంటుంది. ఆ వాల్ దగ్గర మాకేం చేసిన, నేను అప్పుడు ఎన్సిసిలో అప్పుడు నేను కూడా ఒక క్యాడెట్గా ఉండాను, అవన్నీ నేర్చుకున్నాను కూడా. అప్పుడు ఆ ఎన్సిసి గోడ దగ్గరికి వెళ్ళాను. ఆ గోడని ఇలాగ అంటుకున్నాను. అంటుకొని పోయినాను. ఇక ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఎంత అద్భుతం జరిగిందంటే, పట్టు గోడే, ఇక పైన మనం దాని మీద ఏముండదు, మనం అంటుకోవడమే ఇక అంతే. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. అప్పుడు ఆ వర్షము, ఆ పిడుగులు, ఆ యొక్క భయంకరమైనటువంటి వాతావరణం చల్లపరిచినాడు. ఎందుకు ప్రియులారా, మన పితరులకే కాదు మనకు కూడా జరుగుతాయి ఇవన్నీ కూడా. బైబిల్ గ్రంథం అనేది ఎవరికో కాదు కదా, మన అనుభవాలు ఉండాలా. అందుకనే దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటంటే, ఆ యొక్క అనుభవంతో చెప్పుకుంటానికి దేవుడు నాకు కృప ఇచ్చాడు. భగత్ సింగ్ గారు కూడా అదే, ఇప్పుడు కూడా ఏం చెప్పినా ఆయన అనుభవాలతో చెప్పుకుంటూ ఉంటాడనమాట. అప్పుడు అలాంటి అనుభవాలు మీకు వచ్చినప్పుడు మీరు ఈ మాటల ద్వారా ధైర్యపరచబడతారు. అందుకని ఇప్పుడు తనకి ఏమైపోయినాడంటే, ఒంటివాడైపోయినాడు. ఎవరు లేరు, ఆదరించేవాడు లేరు, తెలిసినటువంటి వాళ్ళు ఎవరి దగ్గరికి వచ్చేవాళ్ళు లేరు, జాలి పడేవారు లేరు. వెళ్ళి ఎక్కడైనా దాక్కుందామా అంటే ఒక ఆశ్రమపురం దొరకటం లేదే. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ప్రభు దగ్గరికి వచ్చి మొరపెట్టడమే కాదు, బ్రతిమలాడుకోవడమే కాదు, వినయముగా బ్రతిమలాడుకుంటున్నాడు. ఇది ప్రార్థన యొక్క అనుభవం అయి ఉండాలి. ప్రార్థన యొక్క అనుభవం ఇలాగా ఉంటుంది. ఏదో మనము 4 మాటలు అప్పచెప్పుకొని పోవటం ప్రార్థన కాదు ప్రియులారా. కూర్చొని మాట్లాడండి ప్రభుతోటి. ప్రభు మీతో మాట్లాడుతూ వస్తాడు. ప్రభు స్వరం మీరు వినాలంటే ప్రభు మీతో చెప్తాడు. నేను నీతో మాట్లాడంటే ఫలానా నాకు ఆటంకంగా ఉంది, నీ హృదయంలో ఫలానా ఉంది, నీకు ఫలానా అలవాటు ఉంది, నీకు ఫలానా చెడు తలంపులు ఉన్నాయి, చెడు ఆలోచనలు ఉన్నాయి, ఫలానా అని ప్రభు నీతో చెప్పినప్పుడు, అవును తండ్రి నన్ను క్షమించయ్యా, అవును ప్రభా నన్ను క్షమించాయని అడుగుతూ ఉంటే ఆయన స్వరం ఇంకా స్పష్టంగా ఆయన వచ్చింది. అది వ్యక్తిగతమైన అనుభవం. అది ఒకరు చెప్తే జరిగేది కాదు. అది ఎప్పుడైనా మోకాళ్ళ మీద అడిగి మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే, ప్రార్థించమనుపు నిన్ను నీవు పరీక్షించుకోవాలి. ఎందుకంటే దావీదు ఏమంటాడు, నీవు నా అంతరంద్రియాలను పరీక్షించి పరిశోధించి నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉంటే తొలగించు అంటాడు. ఎందుకన్నాడు అంత మాట అంటే, మనలో ఎప్పుడైతే ఏదో ఒక ఆటంకం వస్తుందో ప్రభు స్వరాన్ని వినలేవు. ఎంత వాళ్ళైనా కావచ్చు, ప్రభు స్వరం వినాలంటే నేను అనేక సందర్భాల్లో చెప్తాను. మొట్టమొదటిగా వాక్యం ద్వారా. నిన్నే నా అనుభవం చెప్పాను కదా, వాక్యం చెప్పమని పడుకోనే ఉన్నాను, నిద్రపోతున్నాను, సడన్గా లేపాడు, అదిగో ఫలానా వాక్యం చదువుకోమని చెప్పాడు. ఆ వాక్యాన్ని చదివాను, వెంటనే దానిలో ఉన్నటువంటి విషయాలను గ్రహించాను, మీకు వెంటనే వాక్యాన్ని బోధిస్తూ వచ్చాను. ఆ స్వరం వినేటటువంటి ధన్యత ప్రభు మనకి ఇస్తాడు. అయితే ఆ స్వరం మనం వినకుండా లోన కొన్ని ఆటంకాలు ఉంటాయి, అవిధేయతలు కొన్ని ఉంటాయి, ప్రభుకి ఇష్టమైనటువంటి కొన్ని ఉంటాయి. వాటిని ఏం చేయాలంటే ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు ధారాళంగా ప్రభు నీతో మాట్లాడతాడు. నువ్వేం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో అన్నిటినీ స్పష్టంగా చేస్తూ వస్తాడు. అందుకనే ప్రియులారా, ఇప్పుడు దావీదు యొక్క జీవితంలో అదే జరిగింది. రండి 142లో రెండు తలంపులు చూసుకొని ప్రార్థనలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం గమనించినట్లయితే 3వ వచనం చదవండి. 142 3వ వచనం. అది నా ప్రాణము కృంగిపోతుంది, అయితే నా మార్గం ఎవరు తెలుసు? నీకు తెలుసు అయ్యా. అంటే దాని అర్థం ఏంటిది? నేను ఏ మార్గంలోకి పోవాలో ఆ మార్గం నీకు తెలుసు కాబట్టి ఆ మార్గంలోకి నన్ను నడిపించు. నేను ఏ స్థలంలోకి వెళ్ళాలో ఆ స్థలం నీకు తెలుసు కాబట్టి ఆ స్థలాన్ని నడిపించు. నేను ఏ వ్యక్తితో మాట్లాడాలో ఆ వ్యక్తి దగ్గరికి నీవు నడిపించు. నీ మార్గాన్ని నాకు చూపించు అయ్యా. ఎందుకంటే ఇప్పటి వరకు నా మార్గంలో వెళ్ళాను,
ఎందుకు నాకు ఈ కష్టాలు వచ్చినాయి, ఎందుకు నాకు ఈ బాధలు వచ్చినాయి, ఎందుకు ఇంత వెలుగెత్తి ఇవన్నీ చేయాల్సి వచ్చింది. కాబట్టి ప్రియులారా, చూసారా, గుహలోకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నాడు దావీదు. గుహ అనగా బంధించబడినటువంటి యొక్క స్థలం, గుహ అనగా చీకడైనటువంటి స్థలం, గుహ అనగా అనేకమైనటువంటి పురుగులు ఉండేటటువంటి యొక్క స్థలం, గుహ అనగా అనేకమైనటువంటి యొక్క మరి అవే విషయాలు ఉండేటటువంటి స్థలం అది. అలాంటి స్థలానికి దేవుడు ఎందుకు అనుమతించాడు? మనల్ని కూడా కొన్ని సందర్భాలను బట్టి అలాంటి యొక్క పరిస్థితులకు మనం తీసుకుని వెళ్తాం. ఒకనొక రోజున సోదర్ సుందర్ సింగ్ గారు హిమాలయ పర్వతాల్లో వాక్యం చెప్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఆయన ఒక అరణ్య ప్రాంతంలో గుండా వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది. కొంతమంది దొంగలు వెంటబడ్డారు, ఆయన వెంటబడ్డాడు. ఆయనే సాధువు, ఆయన దగ్గర ఏముంటుందని ఆయన చంపేస్తాని కొరకాయ కొంతమంది వెంటబడ్డారు. ఆయన పరిగెట్టుకుంటూ ఏ ఆశ్రమం దొరకలేదని అక్కడ ఒక కొండ ఉంటే ఆ కొండ గుహలోకి పోయినాడు. ఇప్పుడు గుహలోకి పోతే లోన చీకటి, అంత గడాంధకారంగా ఉంది. సరే, అంతటితో పర్వాలేదు అనుకుంటే లోన హాయిగా పడుకొని ఉంది. ఏంటి తెలిసిన? పెద్ద పులి లోన పడుకొని ఉంది. దొంగల చేతిలో తప్పించుకోవాలని నేను ఇక్కడికి వస్తే పులి నోట్లో పడాలి కదా అని చెప్పేసి ఏమి చేయలేని పరిస్థితి. అక్కడ మోకాళ్ళు నాడు, ప్రభువా ఆ చేతిలోని తప్పించావు, ఈ చేతిలోని తప్పించయ్యా అని మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క మరి పులి నెమ్మదిగా లేసినంత దారినే వెళ్ళిపోయింది. ఆయన ఆమెనని చెప్పేటప్పుడు కాడ పులి కనబడటంలా వెళ్ళిపోయింది. కళ్ళు తెచ్చి చూసేసారు, అరే లేదే, వాళ్ళు మాత్రం ఉన్నారు అక్కడ. ఎవరాళ్ళు? వెంటబడిన దొంగలు మాత్రమో బయట కాసుకొని ఉన్నారు, ముగ్గురు. ఈయన మాత్రం బయటకు రావటం లేదు. చాలా సమయం అయిపోయిన తర్వాత అప్పుడు ఇక ఈయన రాళ్ళు అని చెప్పేసేసి వాళ్ళు ప్రక్కకి వెళ్ళిపోయినారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈయన బయటకు వచ్చాడు. ఈయన బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఎవరు కనబడటం లేదు. అమ్మయ్య, బ్రతికాను, పులి నోట్లోంచి ప్రభు తప్పించాడు, వీళ్ళ నోట్లోంచి తప్పించాడు అనుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ ముగ్గురు మళ్ళీ వెంటబడ్డారు. మళ్ళీ ముగ్గురు వెంటబడితే ఇక పరిగెత్తి ఇంకేం వేరే మార్గం లేదు. వచ్చి ముగ్గురు కూడా వచ్చి ఒక్కసారిగా ఆయన సాధు సుందర్ సింగ్ గారి కాళ్ళ మీద పడ్డారు. పడి ఏంటి, ఏమైంది మీకు, ఏమైంది అంటే, అయ్యా మమ్మల్ని క్షమించయ్యా అన్నాడు. నేను క్షమించడం ఏంటి? మీరు నా వెంట పడ్డారు, నన్ను చంపాలనుకున్నారు, మరి ఎందుకు మీరు నాకు ఎట్లా చేస్తుంటే, మిమ్మల్ని చంపాలనుకున్న వాస్తవమే, కానీ మీరు గుహలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఖడ్గాలు పట్టుకొని అక్కడ నిలబడ్డారు ఇద్దరు. అవునా? ఆయన తెలియదు ఆ సంగతి, ఆయన సంగతి, నాకు తెలియదు ఈ సంగతి. అందుకేనయ్యా, నువ్వు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. టిబెట్ను అలా గడగడలాడించాడు సాధు సుందర్ సింగ్ గారు. బౌద్ధ కంట్రీ అయినటువంటి టిబెట్ అంతా కూడా గడగడలాడిపోయింది. ప్రియమైన సోదరి సోదరులారా, అందుకనే దావీదు గుహ యొక్క అనుభవం సామాన్యమైన అనుభవం కాదు. అటు అనుభవంలో రాసినటువంటి ఒక మాటలు ఇది. రండి ఆ మాట చూసుకొని చూద్దాము. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఎలా మొరపెడుతున్నాడు, ఇది కూడా చూద్దామండి. 7వ వచనం చూద్దాం. 7వ వచనం. కాబట్టి ఇప్పుడు ఆయన స్థాయి ఎంత స్థాయిలోకి వచ్చాడు? సరసాలే అనగా ప్రాణాపాయంలోకి వచ్చేస్తాడు. ప్రాణాపాయం వచ్చాడు, కృంగిపోయాడు, నిరాశలోకి వచ్చాడు. జాలిపడే వాళ్ళు ఒక్కరు లేరు, తెలిసిన వాళ్ళు ఒక్కరు లేరు, ఆశపురం ఒకటి లేదు. ఇంతగా నేను పోరాడి నా ప్రజల కొరకు, నా రాజు కొరకు, ఇశ్రాయేలు కొరకు ఫిలిస్తీన్లు ఓడించి ఇంత మరి ఎన్నో గొప్ప కార్యాలు చేసినటువంటి నా పరిస్థితి ఎలాగొచ్చింది? పిల్లరా, అన్ని మంచి కార్యాలు చేసినటువంటి దావీదుకి ఎలాగొస్తే మనం ఏ మంచి కార్యాలు చేశాము? అయినా కూడా దేవుడు మనకి ఇంత అనుభవాన్ని మనకు ఇవ్వలేదు. అయితే ఆయన ఆఖరి మాట ఏమంటాడంటే, నీవు కానీ నన్ను కానీ తప్పించేసేస్తే నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తానయ్యా. కాబట్టి
ఆరాధన ముందు ఏముంటుందంటే ప్రార్థన ఉంటుంది. ప్రార్థన అనుభవం తర్వాత ఆరాధనలోకి వెళ్ళాలి. చాలామంది ప్రార్థన కూడికి రారు, ఆరాధనకు వచ్చి ఆరాధన చేస్తారు. ముందు ప్రార్థన, మొరపెట్టే విధానము, మనకొచ్చిన పరిస్థితులు, మనకొచ్చిన కష్టాలు, మనకొచ్చిన బాధలన్నిటి కూడా ప్రభుతో చెప్పుకోవాలి. అప్పుడు ప్రభు వాటిలోంచి మనను విడిపిస్తాడు. అప్పుడు ప్రభు మనం స్తుతిస్తూ వస్తాం. అందుకనే ఆయన అన్న మాట ఏంటంటే, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెడుతున్నాను. ఎట్లా మొరపెడుతున్నారు చెప్పండి? ఎలుగెత్తడం అంటే ఏంటి? ఎలుగెత్తడం అంటే ఏంటి? మునుమునలాడతామా? కొంతమంది ప్రార్థన చేసుకుంటే మునుమునలాడుతూ ఉంటారు. వాళ్ళు ఏందో వాళ్ళ నోట్లోనే ఉంటుంది. అది చేసుకోవచ్చు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, మీరు ఇంట్లో ఉన్నప్పుడు, అలాగే మీరు ఎంతసేపు అయినా చేసుకోండి, ఎన్ని గంటలైనా చేసుకోండి. కానీ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన ప్రార్థన స్పష్టంగా ఉండాలి. రెండవదిగా మన ప్రార్థన ఇతరులను తాకేదిగా ఉండాలి. మన ప్రార్థన ఇతరులను తాకినప్పుడు వారిలో ఆ విజయం వస్తుంది. వారిలో ఒక విజయం వస్తుంది. ఇప్పుడు మనం ఎలుగెత్తిన ప్రార్థన చేస్తాం, వెంటనే వేరే వాళ్ళకి ఆ యొక్క ఫోర్స్ వచ్చేసేస్తుంది. నేను కూడా అదే మరి స్పిరిట్తో ప్రార్థన చేయాలి. నువ్వే ఏడిస్తే అని ఏడిసావనుకో, పక్కన వాడు కూడా కట్టిన అంటారు. ఎవరు ఉంటుంది అప్పుడు? మాకు ఎలుగెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థించాలా, భారంగా ప్రార్థించాలా. అందుకనే అలాంటి ప్రార్థనను ప్రభు ఆలకించాడు. ఆఖరిగా మాట చదువుకుందామా రండి. అది కీర్తన గ్రంథంలో 34 అధ్యాయం. కీర్తన గ్రంథము 34 ఆఖరికి మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, 34 అధ్యాయము 4వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 4వ వచనం 34:4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయనను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములన్నడు లజ్జింపక పోవును. ఈ దీన్ని మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. చూసారా, అది జరిగినటువంటి విషయం. ఇప్పుడు యెహోవా యొద్ద విచారణ చేయగా ఏమిచ్చాడంట? ఉత్తరం ఇచ్చాడా? ఉత్తరం ఇవ్వలేదా? జవాబు ఇచ్చాడా? జవాబు ఇవ్వలేదా? అందుకని ప్రార్థన చేసినప్పుడు జవాబు తప్పనిసరిగా ఇస్తాడు. ఆ విశ్వాసం మనం రావాలి, ఆ విశ్వాసం మనం ప్రార్థించాలా. అప్పుడు అలాంటి వారికి తప్పనిసరిగా ప్రభు జవాబు ఇస్తాడు. 2 విషయాలు జరిగినాయి. కలిగిన భయాలన్నిటిలో నుంచి ఆయన నన్ను విడిపించాడు. ఎన్నో భయాలు, ఇప్పుడే చెప్పాను ఏమేమి భయాలన్నీ కూడా మీకు. కలిగిన శ్రమలన్నిటిలో నుంచి ఆయన విడిపించాడు. ఆయన చేసినటువంటి విధానం ఎలాగుందో? ప్రార్థన ఎలుగెత్తి ప్రార్థించాడు, మొరపెడుతూ ప్రార్థించాడు, వినయముగా ప్రార్థించాడు, విధేయతగా ప్రార్థించాడు, కన్నీటితోటి వేదనతో ప్రార్థించాడు. అయ్యా, నాకెవరు దిక్కులేరు అయ్యా, నీవు తప్ప నాకెవరు లేరు, నన్ను ఎరిగిన వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు, నా అనుకున్న వాళ్ళు అక్కడ కనపడటం లేదు, నా ఎందుకు జారిపడే వాళ్ళు ఎవరు కూడా కనపడటం లేదు, దాగాలంటే ఒక ఆశ్రమం కూడా నాకు కనపడటం లేదు, నా స్థితి ఇలాగుందయ్యా అని. నన్ను వెంటాడే వాళ్ళు సామాన్యులు కాదు, నాకు ఊరిలొడ్డే వాళ్ళు సామాన్యులు కాదు, వాళ్ళు చాలా బలమైనటువంటి వాళ్ళు, నేను చాలా బలహీనుడు అన్నప్పుడు ప్రభు వాళ్ళందరి చేతిలో నుండి ఏం చేస్తాడు? ఆయన బయటికి తీసుకొని వచ్చినాడు. కాబట్టి ఇటు అనుభవం ద్వారా మనం కూడా కొంత సమయాన్ని ప్రార్థనలో గడుపుకుందాం. అందుకని చెప్పాను కాబట్టి విషయాలు వారికి జ్ఞాపకం ఉంచుకోనండి. మరి మనకు శనివారం అక్కడ కోడుకుంటుంది, దాన్ని బట్టి ఇప్పుడే కొంత సమయం ప్రార్థనలో గడపబోతూ ఉంటున్నాం. దయచేసి వాక్యం విన్న వారందరం కూడా మొట్టమొదటిగా మనం పరీక్షించుకుందాం 1-2 నిమిషాలు. తదుపరి మనం ప్రార్థనలో గడదాం. చెప్పిన అంశాల కొరకై ప్రార్థిస్తూ వద్దాం. మొరపెట్టు గ్రాహ్యము కాని గొప్ప సంగతులు, మొరపెట్టు గ్రాహ్యము కాని గొప్ప సంగతులు, మరియు ఘోరమైన సంగతులు దేవుడే తెలుపు, మరియు ఘోరమైన సంగతులు దేవుడే తెలుపు. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును, వారు తమల వృక్షము వలె మోవియుదురు, వారు
తమల వృక్షము వలె మోవేయు